విశాఖలో లలిత జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు షోరూంను ప్రారంభించారు. హాల్మార్క్ సర్టిఫై చేసిన నగలు, ఫ్యాషనబుల్ స్టోన్స్, ఎన్క్రస్టెడ్ వస్తువులతో పాటు ఐజీఐ సర్టిఫై చేసిన వజ్రాభరణాలు షోరూంలో అందుబాటులో ఉన్నాయన్నారు లలిత జ్యువెలరీ సీఎండీ కిరణ్ కుమార్. విశాఖలో తొలిసారిగా 1 నుంచి 9% తరుగు ఛార్జీలతో విక్రయాలు చేస్తున్నామని చెప్పారు. బహుశా మన రాష్ట్రంలోనే ఇంత పెద్ద లలిత జ్యువెలరీ షాపు పెట్టడం అనేటువంటి వారికి ఆ యొక్క అభినందనీయం. భవిష్యత్తు ఉన్నటువంటి సిటీల్లో అతి ప్రధానమైనటువంటి మన వైజాగ్ సిటీ. ఇక్కడ ఇటువంటి బిజినెస్ సెంటర్స్ రావడం అంటే అందరం కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నాం. అంచేత ఏదైతే ఈ రోజున లలిత జ్యువెలరీ ఈ షాపింగ్ కాంప్లెక్స్ మనం ప్రారంభోత్సవం చేశామో దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబం వారు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. మా గోల్ ఏమంటే మేము సంపాదించేది 6% ఉంటేనే చాలు, టర్నోవర్ ఎక్కువ రావాలా, ప్రతి ఒక్క ఇంటికి బంగారం చేరాలా. ఏమంటే మామూలుగా 22%, 27% వెస్టేజ్ వేస్తారు. మేము వచ్చేసి 2%, 3%, 4%, 5% వెస్టేజ్ వేస్తాము. మామూలుగా ఈ వర్క్మెన్షిప్ ఉంది, ఇది ఈ డిజైన్ ఉంది అట్లా చెప్పేసి 27%. ఇది టెంపుల్ జ్యువెలరీ అంటారు. టెంపుల్ జ్యువెలరీ 9%. ఏముంది టెంపుల్ జ్యువెలరీలో? ఏం వర్క్మెన్షిప్ ఉంది? అన్ని డైలే కదా. లక్ష్మీ బొమ్మ అంటే డైయే. ఆ డైని పెట్టుకొని 4 పక్కన చైన్ వేస్తారు. దానికి ఆ వర్క్మెన్షిప్ అని చెప్పి 27%. నిన్న కొన్ని నగలు నేను కొన్నాను బజార్లో నుంచి, ఒక 7 లక్షలకి నేను కొన్నాను. కొంటే 27%. అదే నగలు మా షాప్లో చూస్తే 7%. 20% అంటే ఎంత అయింది? గ్రామ్కి 600 రూపాయలు అయింది. మీరు 100 గ్రాములు కొంటే ఎంత అయింది ఆలోచించుకోండి, 6,000 రూపాయలు. సో ఒక్కొక్క పైసా మీరు ఎక్కడ, నేను లలిత జ్యువెలరీ కొనమని కూడా చెప్పడం లేదు. మీరు కొనక ముందు 4 అంగడిలో పోయి రేటు విచారించి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనండి. డైమండ్ కానీ వెండి కానీ ఒక్కొక్క రూపాయి మీరు కష్టపడి సంపాదించే డబ్బులే కదా, అది ఊరికేం రాలేదు. సో మీరు బంగారం కొన్నప్పుడు 1,00,000 రూపాయలకి కొంటే అది 30 గ్రాములు వస్తుందా, 35 వస్తుందా, 40 వస్తుందా చెక్ చేయండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. వెస్టేజ్లు, కూలీలు, రాళ్ళ డబ్బులు అంతా ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా 1,00,000 రూపాయలు ఇచ్చాము, ఎన్ని గ్రాములు ఇచ్చావు, లలిత ఎన్ని గ్రాములు ఇస్తుంది, ఇంకొక షాప్ ఎన్ని గ్రాములు ఇస్తుంది, ఎక్కడ ఎక్కువ గోల్డ్ ఇస్తే అక్కడ కొనుక్కోండి.